హలో మరియు హాఫ్ యాడర్స్ పై ఈ సెషన్కు స్వాగతం. మనం ఇదివరకే చర్చించుకున్నట్లుగా ఒక హాఫ్ యాడర్ ఒక రకమైన యాడర్. సంఖ్యల కూడికలు చేసే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఒక హాఫ్ యాడర్ రెండు సింగిల్ బైనరీ అంకెలను కూడుతుంది మరియు ఒక అవుట్పుట్ ప్లస్ ఒక క్యారీ విలువను అందిస్తుంది. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు హాఫ్ యాడర్ సర్క్యూట్ని నిర్మిస్తారు మరియు ట్రూత్ టేబుల్ను పరీక్షిస్తారు మరియు హాఫ్ యాడర్ సర్క్యూట్ యొక్క పని గురించి తెలుసుకుంటారు. మన సర్క్యూట్ని సమీకరించడం చేసే ముందు మన వద్ద అన్ని సాధనాలు మరియు వస్తువులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకుందాం. మీకీ కింది సాధనాలు మరియు ఉపకరణాలు అవసరమవుతాయి: డిజిటల్ ట్రైనర్ కిట్ 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1 మరియు ట్వీజర్ 1. మీకీ కింది వస్తువులు లేదా విడిభాగాలు కూడా అవసరమవుతాయి: ఐసి 7400 1, ఐసి 74861, హుకప్ వైర్ అవసరానికి తగినంత. ఒక హాఫ్ యాడర్ అంటే ఏమిటి అనే దాని గురించి గుర్తు చేసుకోవడం కూడా ముఖ్యం. హాఫ్ యాడర్ అనేది రెండు సింగిల్ బిట్ సంఖ్యల బైనరీ కూడిక కోసం రూపొందించబడిన డిజిటల్ సర్క్యూట్. ఇది సింగిల్ డిజిటల్ బైనరీ సంఖ్యలైన ఇన్పుట్స్ A మరియు Bలను తీసుకుని రెండు అవుట్పుట్స్ ఉత్పత్తి చేస్తుంది. సింగిల్ డిజిటల్ బైనరీ సంఖ్యలు ఇన్పుట్స్ A మరియు B కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడిన హాఫ్ యాడర్ రెండు అవుట్పుట్స్ S మరియు Cలను లెక్కిస్తుంది. ఇందులో S అనేది మొత్తం మరియు C అనేది క్యారీ. ఇప్పుడు హాఫ్ యాడర్ సర్క్యూట్స్తో ఆపరేషన్స్ను చూద్దాం. కేస్ 1, A = 0 మరియు B = 0 అయినప్పుడు బైనరీ కూడిక ప్రకారం సమ్ 0 వద్ద ఉండిపోతుంది మరియు లోవర్ ఆర్డర్ బిట్స్ నుండి ఎలాంటి వృద్ధి లేనందువల్ల క్యారీ బిట్ ఉత్పన్నమవుతుంది. అందుచేత S = 0 మరియు C = 0. కేస్ 2, A = 0 మరియు B = 1 అయినప్పుడు దీని ఫలితం ఒక క్యారీ లేకుండా సమ్ అవుట్పుట్ 1 అవుతుంది. సింగిల్ యాక్టివ్ బిట్ నేరుగా సమ్కు పాస్ అవుతుంది. అందుచేత S = 1 మరియు C = 0. కేస్ 3, A = 1 మరియు B = 0 అయినప్పుడు ఇక్కడ సమ్ 1గా ఉంటుంది, ఎలాంటి క్యారీ బిట్ ఉత్పన్నం లేకుండా. అందుచేత S = 1 మరియు C = 0. కేస్ 4, A = 1 మరియు B = 1 అయినప్పుడు ఈ సందర్భంలో ఆ అప్పర్ బిట్ వృద్ధి కొరకు అవుట్పుట్ క్యారీ 1 అవుతుంది, కాగా సమ్ 0ను ఉత్పన్నం చేస్తుంది. అందుచేత S = 0 మరియు C = 1. ట్రూత్ టేబుల్ హాఫ్ యాడర్ యొక్క వివిధ పనులను సారాంశీకరిస్తుంది. ఇప్పుడు మనం ఐసీలు ఉపయోగించి హాఫ్ యాడర్ సర్క్యూట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష యొక్క విధానాన్ని చూద్దాం. ఇందులో ఈ కింది దశలు ఉంటాయి. అవి: దశ 1, విడిభాగాలను తనిఖీ చేయండి మరియు బ్రెడ్ బోర్డ్ ఏర్పాటు చేయడం. దశ 2, రెండు ఐసీ పవర్ పిన్స్ను +5 వోల్ట్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయడం. దశ 3, వివిధ స్థాయిల కొరకు స్విచ్లను ఇన్పుట్కు జతచేయడం. దశ 4, ఒక రెసిస్టర్తో ఐసీల రెండు అవుట్పుట్స్ను ఒక ఎల్ఈడీకి కనెక్ట్ చేయడం. దశ 5, స్విచ్లను టాగల్ చేయడం ద్వారా సర్క్యూట్ను పరీక్షించడం. మరియు దశ 6, పరిశీలించండి మరియు రీడింగ్స్ను రికార్డ్ చేయడం. ఇప్పుడు ప్రతి స్టెప్ను సవివరంగా చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు అవసరమైన అన్ని విడిభాగాలను సేకరించండి మరియు అవి బాగా పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకొనుటకు వాటిని పరీక్షించండి. వీటిల్లో ఉన్నవి రెండు 7400 మరియు 7486 ఐసీలు, బ్రెడ్ బోర్డ్, పవర్ సప్లై, టాగల్ స్విచ్లు, రెసిస్టర్స్ మరియు ఎల్ఈడీ. ఇవి పనిచేయడానికి డిజిటల్ ట్రైనర్ కిట్ను మరియు డిజిటల్ ట్రైనర్ కిట్పై ఉన్న అవసరమైన అన్ని భాగాలను పరీక్షించండి. అలాగే రెండు 7400 మరియు 7486 ఐసీలు, బ్రెడ్ బోర్డ్ మరియు కంట్రోల్ టాగల్ స్విచ్లు, రెసిస్టర్లు మరియు ఎల్ఈడీల స్థితిని నిర్ధారించండి. మీ వద్ద అన్నీ ఉన్న తర్వాత రెండు ఐసీలను బ్రెడ్ బోర్డ్పై గట్టిగా బిగించండి. మీ రెఫరెన్స్ కోసం సర్క్యూట్ చిత్రాన్ని ఉపయోగించవచ్చు.
ట్రైనర్ కిట్ యొక్క +5 వోల్ట్ పవర్ సప్లైను బ్రెడ్బోర్డ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. తర్వాత 2 ఐసీల 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకు కనెక్ట్ చేయండి. ట్రైనర్ కిట్ యొక్క గ్రౌండ్ను బ్రెడ్బోర్డ్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. తర్వాత 2 ఐసీల 7 పిన్ గ్రౌండ్కు కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి. XOR గేట్ యొక్క పిన్ 1ని స్విచ్ S1కు మరియు XOR గేట్ యొక్క పిన్ 2ను స్విచ్ S2కు కనెక్ట్ చేయండి. NAND గేట్ యొక్క పిన్ 1ను స్విచ్ S1 మరియు NAND గేట్ యొక్క పిన్ 2ను స్విచ్ S2కు కనెక్ట్ చేయండి. XOR గేట్ యొక్క అవుట్పుట్ 7486 ఐసీ యొక్క పిన్ 3 సమ్ను ఇస్తుంది. XOR గేట్ యొక్క అవుట్పుట్ పిన్ 3ను LED సూచికకు కనెక్ట్ చేయండి. ఇది మీకు సమ్ ఇస్తుంది. క్యారీ పొందడానికి మొదటి NAND గేట్ 7400 ఐసీ యొక్క పిన్ 3 యొక్క అవుట్పుట్ను, రెండవ NAND గేట్ 7400 ఐసీ యొక్క పిన్స్ 4 మరియు 5 యొక్క ఇన్పుట్స్కు కనెక్ట్ చేయండి. ఐసీ 7400 యొక్క పిన్ 3 మరియు పిన్ 5ను ఇంటర్కనెక్ట్ చేయండి. రెండవ గేట్ NAND గేట్ యొక్క అవుట్పుట్ పిన్ 6 నుండి తీసుకోబడుతుంది మరియు LED సూచికకు కనెక్ట్ చేయబడుతుంది. ఇది మీకు క్యారీ ఇస్తుంది. అలాగే ట్రూత్ టేబుల్లో చూపించిన విధంగా మీరు పరీక్షించబోయే లాజిక్ స్థాయిల ప్రకారం స్విచ్లు 5 వోల్ట్ ఒక లాజిక్ హై కొరకు మరియు 0 వోల్ట్ ఒక లాజిక్ లో కొరకు మధ్య టాగల్ కాగలవని నిర్ధారించుకోండి. మీరు పవర్ ఆన్ చేసే ముందు మీరు అసెంబుల్ చేసిన గేట్ సర్కిట్ను పరీక్షించండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ DC సప్లైను స్విచ్ ఆన్ చేయండి. S1 మరియు S2 స్విచ్లను ఆపరేట్ చేయడం ద్వారా ప్రారంభించండి. ప్రతి ఒక్క సమ్మేళన దశల కొరకు LEDల స్థితిని గమనించండి. స్విచ్ S1 లోకు మరియు స్విచ్ S2 లోకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆఫ్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 లోకు మరియు స్విచ్ S2 హైకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆన్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 హైకు మరియు స్విచ్ S2 లోకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆన్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 హైకు మరియు స్విచ్ S2 హైకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆఫ్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆన్లో ఉండాలి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రింది అంశాలు నేర్చుకున్నాము. ఐసీలు ఉపయోగించి హాఫ్ యాడర్ సర్క్యూట్ యొక్క నిర్మాణము మరియు దాని ట్రూత్ టేబుల్తో పరీక్షించడము మరియు హాఫ్ యాడర్ సర్క్యూట్ యొక్క పని గురించి తెలుసుకున్నాము. వీక్షించినందుకు ధన్యవాదములు. తదుపరి సెషన్లో కలుసుకుందాము.